శ్రీ సాయి సచ్చరిత్ర ఓవి టు ఓవి మణిగారిచే తెరిగించబడ్డ సంపూర్ణ అనువాద గ్రంథంలోని భక్త అభిష్ట సంపాదనము అనే 25వ అధ్యాయం భాగ శ్రవణానికి మీ అందరికీ సప్రేమపూర్వక ఆహ్వానం. ఇందులో 126 ఓవిలు ఉన్నాయి. ఇందులో ప్రధానంగా సాయి సచ్చరిత్ర యొక్క ప్రత్యేకతలేంటి, బాబాగారి భక్త రక్షణ తత్పరత ఎలా ఉండేది, బాబాగారు జ్యోతిష్యాన్ని ఎలా తిరగరాశారు అన్నదానికి ఒక లీల, బాబాగారు తాము దేహాన్ని విడిచిన తరువాత తమ వాక్కుకున్న మహిమ ఎలా ఉండబోతుంది అని బాబాగారు తెలిపిన వివరాలు, వీటన్నిటితో పాటుగా హేమడ్ పంత్ గారి ఒక అద్భుతమైన ప్రార్థన, వీటన్నిటిని మనం ఈ అధ్యాయంలో దర్శించుకుందాం. మొట్టమొదటి అంశం సాయి సచ్చరిత్ర యొక్క ప్రత్యేకతలేంటి. సచ్చరిత్ర ప్రత్యేకతలు వెళ్లే ముందు అసలు ఆ సచ్చరిత్రకి రచయితగా హేమడ్ పంత్ గారిని ఎన్నుకోవటమే ఒకానొక ప్రత్యేకత. కారణం ఏంటి? హేమడ్ పంత్ గారు గురువు పట్ల విశ్వాసం ఉన్నటువంటి వారు కాదు. షిరిడీకి వచ్చినప్పటికీ షిరిడీకి వచ్చిన మొట్టమొదటి రోజునే గురువు అవసరం ఏంటి అని పెద్దగా వాదించినటువంటి వ్యక్తి. అటువంటి వారి చేత ఎటువంటి గ్రంథాన్ని రచింపచేశారు బాబా అంటే సచ్చరిత్ర, సద్గురు కృపని పొందేందుకు ఒక సాధన. కాబట్టి సచ్చరిత్రను అధ్యయనం చేసినా, మననం చేసినా, శ్రవణం చేసినా సద్గురు కృపను మనం కావలసినంతగా పొందవచ్చు. దానికి రచయిత ఎవరు అంటే గురువు పట్ల అప్పటి వరకు విశ్వాసం లేనటువంటి వ్యక్తి. అందుకే గురువు పట్ల విశ్వాసాన్ని కలిగించారు. గురువు కృపను పొందేందుకు అనువైన సాధన మార్గాన్ని తెలిపే సచ్చరిత్రని అటువంటి వారి చేత రచింపచేశారు. అందుకనే హేమడ్ పంత్ గారిని బాబాగారు ఎన్నుకోవడమే ఒక ప్రత్యేకత. అందుకే హేమడ్ పంత్ గారు చెప్తారు, బాబాగారు వారికి ఆజ్ఞనిచ్చారు విషయాలను సేకరించు అని. కాబట్టి విషయాలను సేకరించు అని నా వంటి అజ్ఞానికి వారు ఆజ్ఞ ఇచ్చినప్పుడే నా అల్ప ప్రజ్ఞ జ్ఞాన సంపన్నమైంది. అప్పటి వరకు నేను అజ్ఞానినే, గురువు అవసరం తెలీదు, గురువును మనం ఎందుకు ఆశ్రయించాలో తెలీదు, వారి పట్ల నాకు విశ్వాసము లేదు. కానీ బాబాగారి వద్దకు వచ్చిన తరువాత, వారి లీలలు కొన్ని గమనించిన తరువాత, వారి తత్వాన్ని అవగాహన చేసుకున్న తర్వాత బాబాగారు అనుమతినిస్తూ విషయాలను సేకరించు అని వారు ఆజ్ఞాపించారే, ఆ ఆజ్ఞ వారికి ఆ శక్తినిచ్చింది హేమడ్ పంత్ గారికి. కాబట్టి ఈ కథని బాబాగారే చెప్తారు, వారి కథలను వారే తెలియచేస్తారన్న ధైర్యం కలిగింది హేమడ్ పంత్ గారికి. అందుకే హేమడ్ పంత్ గారు అంటారు, ఈ కథను చెప్పేది వారే, రచించేది వారే, రచింప చేసేది వారే. కాబట్టి సచ్చరిత్ర అన్నది బాబాగారి ఒక లీల అంటుంది సచ్చరిత్ర. కాబట్టి ఈ లీల పరమార్థం ఏంటి అంటే తన భక్తులందరినీ సన్మార్గములో నడిపించాలి అని. కాబట్టి బాబాగారి సచ్చరిత్రకి ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. అందుకే హేమడ్ పంత్ గారు చెప్తారు, నా అంతటా నేను చరిత్రను రాస్తాము అని కూర్చుంటే ఒక్క ఓవి కూడా గుర్తుకు వచ్చేది కాదండి. కానీ బాబాగారు కానీ రచింపచేయతలుచుకుంటే నా కలం జోరుగా సాగేది అని అనేక పర్యాయాలు మనకు ఆయన మనవి చేస్తారు. అయ్యా, ఈ మాట నేను రాస్తున్నది కాదండి, ఇది బాబాగారు స్వయంగా పలికినది, నేను విన్నది, ఈ వచనం వారి ముఖతా వచ్చింది, నమ్మండి అని అనేక పర్యాయాలు తెలియచేశారు. సచ్చరిత్రని తమ చేత రచింప చేస్తూ ఉన్నది బాబాగారే. అందుకే ఈ అధ్యాయంలో ఒక ఓవి చెప్తుంది, 10వ ఓవి. సాయి చరిత్ర రూపంలో ఉన్న ఈ చరితామృత రసం సత్పురుషుల చరణ ప్రసాద పాయసం. ఒక అద్భుతమైనటువంటి వ్యాఖ్య హేమడ్ పంత్ గారు చేసింది, మణిగారు మనకు తెలుగులో అందించింది. సాయి చరిత్ర రూపంలో ఉన్న ఈ చరితామృత రసం సత్పురుషుల చరణ ప్రసాద పాయసం. కాబట్టి సచ్చరిత్ర ఎటువంటిది అని అంటే పాయసము లాంటి ఆధ్యాత్మిక మాధుర్యాన్ని కలిగి ఉంది. అలాగే బాబాగారి చరణ తీర్థానికి ఉన్న పవిత్రతను కలిగి ఉంది. కాబట్టి ఈ రెండు సచ్చరిత్రలో ఉన్నాయి. ఇదే దీని ప్రత్యేకతలు. ఒక్కొక్క కోణాన్ని కొద్దిగా మనం దర్శించుకుందాం. ఇప్పటివరకే అనేక ఓవిలు మనకి ఇప్పటివరకు కవర్ అయినాయి. అయినా బాబాగారి చరణాలకు ఉన్నటువంటి శక్తిని, సమర్థతని ఒక్కసారి మనం గుర్తుకు తెచ్చుకుందాం. మొదటి అధ్యాయమే తెలిపింది, సద్గురువు చరణ సేవయే మనకు వేదశాస్త్ర పురాణాలు. సద్గురువు చరణాలకు చేసే సాష్టాంగ వందనం మనకు యోగ యాగ తపస్సాధనలు. ఏ సాధన చేసినా చిత్తశుద్ధి కోసమే. కాబట్టే బాబాగారికి వారి చరణాల వద్ద ఒక్కసారి సాష్టాంగ వందనం చేస్తే నోటితో పలికిన మరియు చెవులతో విన్న పాపాలు హరించుకొని పోతాయి. అలాగే బాబాగారి చరణాలను ఆశ్రయిస్తే, అనన్యంగా శరణజూచితే ధర్మ అర్థ కామ మోక్షాలు
వాటంతట అవే హస్తగతం అవుతాయి అని 6వ అధ్యాయం తెలిపింది. కాబట్టి బాబా గారిని ఆశ్రయిస్తే, వారి చరణాలను కానీ మనం నమ్ముకుంటే ఎటువంటి మార్పు తీసుకొస్తారో చూడండి. సాధారణంగా ఏమనుకుంటాం? సంపాదించాలి అనుకుంటాం, సంపాదించేది కోరికలు తీర్చుకునేందుకే అనుకుంటాం. దాన్ని బాబాగారు కాదనడం లేదు, కానీ దానికి ధర్మాన్ని జోడిస్తూ ఉన్నారు. కాబట్టి ధర్మపరమైన ప్రవర్తన కలిగి ఉండాలి, ధర్మపరంగా సంపాదించాలి, ధర్మపరమైన కోరికలనే కోరుకోవాలి, తీర్చుకోవాలి. ఇలా ఈ 3 విషయాలలో సద్గురువు సమగ్రంగా మనలో మార్పును తీసుకొస్తారు. కాబట్టి బాబాగారిని ఆశ్రయిస్తే సత్యాన్ని అంటిపెట్టుకొని ఉండేలా మనలో చక్కటి మార్పును తీసుకొస్తారు బాబా. అలా బాబాగారిని ఆశ్రయించిన వారిలో ధర్మపరమైన ప్రవర్తన ఉంటుంది, ధర్మపరమైన సంపాదన ఉంటుంది, ధర్మపరమైన కోరికలనే కోరుకుంటారు. వీటన్నిటి ద్వారా మోక్షానికి మార్గాన్ని చూపిస్తారు సద్గురు, మోక్షాన్ని ప్రసాదిస్తారు. అందుకే చెప్తుంది 7వ అధ్యాయం, ఏ పూర్వార్జిత పుణ్యం ఉండబట్టో బాబాగారి చరణముల వద్ద ఆశ్రయం లభించి మనసుకు విశ్రాంతి, ప్రాపంచిక విషయాల పట్ల నిశ్చింత కలిగాయి. కాబట్టి బాబాగారి చరణాలకున్న శక్తిని మరొక్కమారు తెలుపుతూ ఉంది. ఏ పూర్వార్జిత పుణ్యమో అంటే బాబాగారితో మనం ఏర్పరచుకున్న రుణానుబంధం. ఈ రుణానుబంధమే మన పుణ్యంగా ఫలించి వారి పాదాల పట్ల మనకు విశ్వాసాన్ని కలిగిస్తుంది. వారి పాదాలను ఆశ్రయిస్తాం అనిపిస్తుంది. ఆశ్రయిస్తే ఏం చేస్తారు బాబా అంటే మనసుకి శాంతి కలుగుతుంది అంటుంది సచ్చరిత్ర. మనసుకి శాంతి ఎందుకు కలగడం లేదు అని అంటే మనసులో ఉన్న కోరికలు, ఆందోళన. కాబట్టి బాబాను ఆశ్రయిస్తే 1-2 కోరికలు తీర్చుతూనే ఉంటారు. మనకు తెలియకుండానే, అంటే నిష్కామంగా మనల్ని ఆయన మలుచుకుంటారు. అలా కోరికలు నశింపచేస్తారు, తద్వారా మనసుకు శాంతిని ప్రసాదింపచేస్తారు. కోరిక లేకుండా పోయిందా ఎప్పుడు తృప్తే. కాబట్టి బాబాగారి చరణాలను ఆశ్రయిస్తే మనసుకు శాంతి కలుగుతుంది, సంతృప్తి కలుగుతుంది. ప్రాపంచిక విషయాల పట్ల నిశ్చింత. ఎందుకు? అన్ని బాబాగారే చూసుకుంటారు. మన భారాన్ని వారి పాదాల వద్ద మోపాం కదా, కాబట్టి వారే మన భారాన్ని మోస్తారనే ఒక దృఢమైన విశ్వాసం ఏర్పడిందా ఇంకెటువంటి చీకు చింత ఉండవని సచ్చరిత్ర మరొక్క మారు మనకు గుర్తు తెస్తుంది. 10వ అధ్యాయం తెలుపుతూ ఉంది, సద్గురు చరణాల పట్ల విశ్వాసం ఉంటే వారు విధివ్రాతనే మార్చగలరు. ఒక్క ఉదాహరణ చూద్దాం. బాబు టెండూల్కర్ అనే ఒక వ్యక్తి చక్కగా మెడిసిన్ చదువుతూ ఉన్నాడు. 5వ సంవత్సరం వైద్య కోర్సు చదువుతూ ఉన్నాడు. అబ్బాయి చక్కగా చదువుకున్నాడు, చక్కగా ప్రిపేర్ అయ్యాడు ఎగ్జామ్స్కి. కానీ పరీక్షలు రాయాలి అని అంటే ఒక జ్యోతిష్యుడు చెప్పాడు, ఈ సంవత్సరం నీకు గ్రహాలు అనుకూలంగా లేవయ్యా, నువ్వు పరీక్ష రాసినా పాస్ కావు అని చెప్తారు. అది మనసులో బాగా పడిపోయింది. కాబట్టి నిరుత్సాహంగా పరీక్షలకి హాజరు కాకుండా ఉందాం అనుకున్నాడు. ఈ సమయంలో అతని తల్లి బాబాగారి వద్దకు వెళ్ళింది షిరిడికి. మంచి భక్తురాలు ఆవిడ. బాబాగారి పైన చాలా పద్యాలు, పాటలు కూడా రచించినటువంటి వారు టెండూల్కర్ కుటుంబం. ఆ తల్లి వెళ్ళంగానే మాటల్లో కొడుకు ప్రస్తావన వచ్చింది. బాబా, ఈ సంవత్సరం పిల్లవాడికి మెడిసిన్ కోర్సు పూర్తయిపోతుంది అనుకున్నాం, కానీ వాడు పరీక్ష రాయడం లేదు, వాడికి జ్యోతిష్యం ఇలా చెప్పారంట అని అంటుంది ఆ తల్లి. వెంటనే బాబా చెప్తారు, ఆ జ్యోతిష్యాన్ని మడిచిపెట్టేయమను, చుట్టజుట్టి పెట్టేయమను, నా మాటల యందు విశ్వాసం ఉంచి పరీక్ష రాయమను, తప్పక పాస్ అవుతాడు అని బాబాగారు చెప్పిన తర్వాత తల్లి కొడుక్కి చెప్పింది, నాన్న నువ్వు వెళ్ళి పరీక్ష రాయి, బాబాగారి పట్ల విశ్వాసాన్ని ఉంచు అని. కుర్రవాడు పరీక్ష రాశాడు. తర్వాత మౌఖిక పరీక్ష పాస్ అయ్యాడు, మెడిసిన్ పూర్తి చేసుకున్నాడు. అలా జ్యోతిష్యాన్ని కూడా తిరగ రాస్తారు, విధివ్రాతను తిరిగి రాస్తారు బాబాగారు. వారి పట్ల మనకు విశ్వాసం ఉంటే ఇదే లీల. మనం ఈ అధ్యాయంలో కూడా దాము అన్నకి సంతానం లేదు అని చెప్తూ ఉంది జ్యోతిష్యం. మరి బాబాగారు ఎటువంటి లీలతో సంతానాన్ని ప్రసాదించారో మనం ఈ అధ్యాయంలో దర్శించుకుందాం. 45వ అధ్యాయం చెప్తుంది, పరమ పురుషార్థమైన మోక్షం కన్నా సద్గురువు చరణాలే సమర్థవంతమైనవి. వారి చరణ తీర్థాన్ని సేవిస్తే మోక్షం తెలియకుండానే మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది అని చెప్తుంది. కారణం పరమ పురుషార్థమైన మోక్షం కన్నా సమర్థవంతమైనవి సద్గురు చరణాలు. ఎందుకు సద్గురు చరణాలు అంత సమర్థవంతమైనవో 48వ అధ్యాయం మనకు తెలియచేస్తుంది. అందులో చెప్తారు హేమాడ్ పంత్ గారు, జగాల మలినాన్ని గంగ క్షాళన చేస్తూ ఉంటుంది. అలా గంగ మలినపడుతూ ఉంది. తనలో ఉండే ఈ మాలిన్యాన్ని ఎలా తొలగించుకోవాలి అని ఆమె ఎదురు చూస్తూ ఉంటుంది. సత్పురుషుల చరణ రజన కోసం గంగమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది అంట. అంటే సత్పురుషులు ఎప్పుడు తమ వద్దకు వస్తారు, తమలో స్నానాన్ని ఆచరిస్తారు, వారి చరణ స్పర్శతో అప్పటి వరకు తనలో ఉన్న మాలిన్యాన్ని తొలగించుకుందాం,
అని ఎదురు చూస్తూ ఉంటుంది గంగ. సత్పురుషుల చరణ స్పర్శ తప్ప ఆ మాలిన్యం తొలగించుకునేందుకు వేరే మార్గం లేదు అని గంగకి నిశ్చయంగా తెలుసు అని చెప్తుంది 48వ అధ్యాయం. ఇటువంటి సత్పురుషుల చరణాలలోనే సకల తీర్థాలు ఆశ్రయించి ఉంటాయి. సకల తీర్థాలు వారి పాదాల వద్దే ఉంటాయి. దీనికి ఒక ఉదాహరణ మనం 4వ అధ్యాయంలోనే దర్శించుకున్నాం. దాసగణ మహారాజు ప్రయాగ వెళ్దాం అనుకున్నారు. అక్కడ గంగా యమునల సంగమం ఉంది. అక్కడ స్నానాన్ని ఆచరించి వస్తే అది శ్రేయస్కరం అనుకున్నాడు. బాబాగారి అనుమతిని కోరాడు. బాబాగారు ఏమన్నారు? గను, దానికోసం అంత దూరం వెళ్ళాలా? నీ మనసులో విశ్వాసం ఉంటే ఇదే మన ప్రయాగ కాదా అన్నారు. అంతే ఆశ్చర్యకరంగా బాబాగారి పాదాల 2 బ్రొటన వేళ్ల నుంచి గంగా యమున ధారగా ప్రవహించింది. దాసగను ఆ జలాన్ని పైన చల్లుకొని అందులో స్నానమాచరించాడు దాసగను. అలా అటువంటి పవిత్రమైన తీర్థాలు కూడా సద్గురు చరణాలనే ఆశ్రయించి ఉంటాయి అని సచరిత్ర మనకు ఇదివరకే తెలిపి ఉంది. కనుకనే కలియుగంలో హరి లేక గురువు చరణ స్మరణే ఉత్తమమైన సాధన అని చెప్తూ ఉంది 45వ అధ్యాయం. అందుకే సద్గురు చరణాలకు అనన్యమైన శ్రద్ధతో నమస్కరించే భక్తి ఉంటే చాలు అని తెలియచేస్తుంది సచరిత్ర. ఈ నమస్కారం కూడా మనం 10వ అధ్యాయంలో మనం దర్శించుకున్నట్టుగా కేవలం చేతులు జోడించి చేసే నమస్కారం మాత్రమే కాక సమర్పణాభావంతో గురువు బోధని మనం అనుసరిస్తూ జీవిస్తూ కించిత్తైనా వారి మార్గం నుంచి ప్రక్కకు తొలగకుండా ఉండగలగటమే నిజమైన నమస్కారం. అటువంటి నమస్కారాన్ని శ్రద్ధతో మన జీవితకాలము చేస్తే దానికి మించిన భక్తి లేదు అని మరొక్కమారు తెలియజేస్తూ ఉంది సచరిత్ర.